హాయ్ అండి. అందరికీ నమస్కారం. ప్రభావతి అయితే బాలుకి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. వెంటనే బాలు అయితే "ఓ మేకరాజు" అని చెప్పి మేకలా అరుస్తూ పిలుస్తూ ఉంటాడు రోహిణి వాళ్ళ మామయ్యని. "ఏంట్రా అరుపులు" అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటుంది. వెంటనే రోహిణి వాళ్ళ మామయ్య అయితే వస్తాడు. వచ్చి "ఎక్కడా? ఎక్కడా?" అని చెప్పి అక్కడిక్కడ తిరుగుతూ ఉంటాడు. అతన్ని అయితే వెంటనే బాలు చెయ్యి పట్టి ఆపుతాడు. ఆపి "ఇదిగో నీకోసమే కాఫీ తాగిపెట్టు" అని చెప్పి అంటూ ఉంటాడు. "ఆ! నాకోసం కాఫీయా? సరే" అని చెప్పి కాఫీ తాగుతూ ఉంటాడు అతను. వెంటనే ప్రభావతి అయితే "నేనే కలిపాను కాఫీ. ఎలా ఉంది? బాగుందా?" అని చెప్పి అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే. "ఆ! బావుంది" అని చెప్పి అంటూ ఉంటాడు. వెంటనే అక్కడికి సుశీలమ్మ అయితే వస్తుంది. నిన్న మొన్న రోజు కూరగాయలే కదా! అందుకే ఈరోజు మేకపోతుని తెప్పించాను అని చెప్పి అంటూ ఉంటుంది. వెంటనే అతను రోహిణి వాళ్ళ మామయ్య అయితే "మేకపోతా? కోసేశారా?" అని చెప్పి అడుగుతూ ఉంటాడు. "ఏంటి? ముందే తెలిస్తే మీరే కోసేవాళ్ళా ఏంటి?" అని చెప్పి బాలు అయితే అడుగుతూ ఉంటాడు. వెంటనే రోహిణి వాళ్ళ మామయ్య అయితే మంచిగా వేడి నీళ్ళు పెట్టి వేడి నీళ్ళలో క్లీన్ చేసి వండితే చాలా బాగుంటుంది అని చెప్పి అతనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న రోహిణి అయితే ఇలా మాట్లాడుతున్నాడు అందరికి అనుమానం వచ్చేలా అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది. సత్యం కూడా ఏంటి ఇతను ఏదో తేడాగా మాట్లాడుతున్నాడే అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉండిపోతూ ఉంటాడు. అవునా! సరే సరే. మరి మటన్ షాప్ ఎక్కడా? అని చెప్పి అడుగుతూ ఉంటాడు బాలు అయితే. ఇంకెక్కడ మెయిన్ రోడ్ పైనే అని చెప్పి అతను నవ్వుతూ మాటల్లో మాట ఆయనతో నిజం చెప్పేస్తాడు. వెంటనే బాలు అయితే దొరికిపోయాడిప్పుడు. నిజం బయటపడింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇదేంటి నేను ఇలా నిజం చెప్పేసానేంటి? అని చెప్పి అతనైతే చాలా షాక్ అవుతూ ఉంటాడు. ప్రభావతి కూడా ఆ మాటలు విని ఏంటి? మటన్ షాప్ అంటాడు మాటకు ముందు అని చెప్పి చాలా షాక్ అవుతూ ఉంటుంది. రోహిణి కూడా అమ్మ మొత్తం నిజం బయటపడింది. ఇప్పుడు నా పనైనట్టే ఏం చేయాలో ఎలా తప్పించుకోవాలో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.